ఉన్నాడు. మార్జిన్ ఎంత అనేది అందరూ ఒక ఆలోచించారు. 20,000 నుంచి 25,000 వరకు వస్తుంది. అంతేనా? తక్కువ వస్తుంది. అంతకుమించి రాదా? అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్స్ ఎలా ఉన్నారో మీరు ఆలోచించవచ్చు. అవును. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ లీడ్ వచ్చింది. ఎస్. ఆ వ్యతిరేకత క్లియర్గా మన మార్జిన్ బయటపడడానికి. ఇంకా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన 4 నియోజకవర్గాల గురించి. పులివెందులు అయిపోయింది, ఇంక మిగతా 3 నియోజకవర్గాలు. ఒకటి కుప్పం. కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోబోతున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడుతోంది. 100% ఓడిపోబోతున్నారు భరత్ 100% ఓడిపోతున్నాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. అదే, ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ పర్సనల్గా మన సర్వే సంస్థ 2-3 సార్లు తిరిగింది. బట్ మెజారిటీ తగ్గొచ్చు. ఎందుకంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ని బేరీజ్ వేసుకుని మాట్లాడుతున్నారా, లేకపోతే అసలు ఏ రకమైన ప్రాతిపదిక మీద అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందో తెలియలేదు. బట్ కుప్పం చంద్రబాబు ఓడిపోబోతున్నాడు అని చెప్పి గత 10 ఏళ్లుగా వచ్చిన రికార్డ్స్ అన్ని చూపించుకుంటూ వచ్చింది. అక్కడ సోషల్ మీడియాలో డిఫరెంట్ టాక్స్ వచ్చినాయి. వాళ్ళు ఎందుకు అంటున్నారు అనే దానికి, చంద్రబాబు నాయుడులో నియోజకవర్గంలో, కుప్పం నియోజకవర్గంలో ఒక 20,000 ఓట్లు డిలీట్ చేశారని ఒక ఈక్వేషన్ వచ్చింది కొంతకాలం. మీరు సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు. కానీ సర్వే ప్రకారం ఏం చెప్తున్నాం అంటే, రామకుప్పం కానీ కుప్పం నియోజకవర్గం, శాంతినగర్ మున్సిపాలిటీ కానీ చూస్తే ఎక్కువ శాతం, అంటే ఆల్మోస్ట్ 10 to 15% లీడ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అక్కడ. ఓకే, ఓట్ బ్యాంక్ పరంగా. సో ఆ ఓట్ బ్యాంక్ పరంగానే మనం చెప్తున్నాం 100% 10 to 15 అంటే 20,000 to 30,000 మధ్యలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మెజార్టీ రాదు. ఓకే. హిందూపూర్ బాలకృష్ణకు భారీ మెజార్టీ వస్తుంది. 30,000 ప్లస్ ఉంటుంది. తర్వాత లోకేష్ మంగళగిరి కూడా 10 to 15,000 మధ్యలో మెజార్టీ వస్తుంది. పిఠాపురం 20-25 మధ్యలో ఉంటుంది పెద్దగా. అంటే ఈసారి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అధ్యక్ష అంటాడు. ఓకే. ఇంకొక నియోజకవర్గం ఉండి కూడా గెలుపు గ్యారంటీ. మెజారిటీ పెద్దగా చెప్పాలి. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన మరి ఆయన పరిస్థితి, ఆయన ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో స్ట్రాంగ్ హోల్డ్ ఆ ఏరియా మీద. అవును. ఆయన కాదని రఘురామ్ గారికి వేస్తారా? ఇక్కడ ఒకటి, వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనీయను అని పవన్ కళ్యాణ్ అనడమే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్ల వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలి ఏమైనా ప్రమాదం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేయడం మానేశారు అక్కడ ఓటర్లు. ఓకే. చూడండి అక్కడ దీనివల్ల వేయడం వల్ల మళ్ళీ ఇక్కడ ఓటు తగ్గిందని. ఆ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈసారి జరగవచ్చు. గతంలో కంటే పవన్ కళ్యాణ్ జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఈ ఎన్నికల్లో పెరుగుతుందా? ఏ మేరకు పెరుగుతుంది? 100% పెరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒకటే సీటు రాజోలు, అది రాపాక వరప్రసాద్ రాజోలు గెలిచారు. ఇప్పుడు 14 స్థానాలు గెలుస్తున్నారు. ఓకే. 2 పార్లమెంట్లు గెలుస్తున్నారు. 21లో 14 గెలుస్తారు, 2 పార్లమెంట్ అంటే అదొక 14. అంటే ఓట్ షేరు, ఎక్కడ ఉన్న ఓట్ షేరు ఒక 5-6% ఓట్ షేర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అధ్యక్ష అంటున్నారు, అధ్యక్ష అంటున్నారు. అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెరిగినట్టేగా. అంతే, పెరిగినట్టే. నో డౌట్. తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్లో ఏమన్నా తేడా వచ్చిందా? 100% వచ్చింది. అక్కడ 40 ఉంది, 45 దాకా వెళ్ళింది. ఓట్ షేర్ పెరిగింది. చదువుకున్న వాళ్ళందరూ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపారు గతంలో కంపేర్ చేస్తే. దానివల్ల వీళ్ళ ఓట్ షేర్ కొంత 5% పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గింది. 50 నుంచి 51 వరకు ఉన్న ఓట్ షేర్ 50 నుంచి 43 వరకు 7% ఓట్ షేర్ తగ్గిందని అంటే చాలా చెప్తున్నా. ఈ వ్యాపారస్తులు, ఉద్యోగులు అటు సైడ్ ఉన్న వాళ్ళంతా ఇటు వచ్చేసారు. అండ్ సోషల్ ఇంజనీరింగ్ లో క్యాస్ట్ ఈక్వేషన్, సో దాన్ని ఎన్కాష్ చేసుకుంది జనసేన. 2 పార్టీలు కూటమి. కానీ దాంట్లో బీజేపీ చేరదు కదా. కూటమిలో ఉన్నా కూడా బీజేపీ ఓట్ షేర్ అయితే పెరగలేదుగా, పెరిగిందా? ఎన్డీఏ అంటే 3 కదా. అవును, కరెక్ట్. ఓన్లీ బీజేపీకి సంబంధించి కొంతమంది పోటీ చేశారు కదా, సో వాళ్ళ ఓట్ షేర్ పెరుగుతుంది కదా. ఇప్పుడు రాజంపేట ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశాడు. అవును, ఓట్ షేర్ పెరుగుతుంది అక్కడ. ఓకే. అనకాపల్లి సీఎం